సో తండేలు ఇప్పుడే చూసాను, నాకైతే మూవీ డీసెంట్ అనిపించింది. సినిమాకి ప్రాణం అంటే మాత్రం సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ మాత్రమే. వాళ్ళ లవ్ స్టోరీ ఉన్నంతసేపు సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకైతే మాత్రం. ముఖ్యంగా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అండ్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది భయ్య. నేనైతే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచిగా ఓకే బాగానే వెళ్ళిపోతుంది, పేసింగ్ బాగుంది అండ్ ఆల్సో ఎమోషన్స్ బాగా పండుతున్నాయి, రీజనింగ్ బాగుంది, కాన్ఫ్లిక్ట్ చాలా బాగా పెట్టుకున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ అన్ని చాలా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ అంత బాగా వెళ్తుంది మంచిగా ఉంది అనిపించింది. మెయిన్ కాన్ఫ్లిక్ట్కి వచ్చేసింది, అక్కడ కూడా బాగానే అనిపించింది. రీజనింగ్ అండ్ ఆల్సో ఎవ్రీ సింగిల్ థింగ్ బాగానే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత డ్రామా అండ్ ఆల్సో ఆ ఎంగేజింగ్నెస్ సెకండ్ హాఫ్లో లేనట్టు అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కూడా సెకండ్ హాఫ్లో వేరే విషయాలు దీంట్లో యాడ్ చేద్దామనే సిచ్యువేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పేట్రియాటిజము, పాకిస్తాన్లో మన వాళ్ళు పడ్డ కష్టాలు, వాటన్నిటిని ఒక ఎమోషన్ని క్రియేట్ చేద్దామని చేసినట్టు అనిపించింది. ఇట్ ఫెల్ట్ సో ఆర్టిఫిషియల్. అట్లాంటివి నచ్చేటోళ్ళకి నచ్చితే గ్యారంటీగా. బట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ఎమోషన్ మనం చూడలేదు. అండ్ ఆల్సో అది ఒకేసారి డిఫరెంట్ మీటర్లోకి వెళ్ళిపోయింది అనమాట సెకండ్ హాఫ్లో. అది నాకు ఏంట్రా బాబు, ఫస్ట్ హాఫ్ అంతా బాగా నడిచింది కదా, దీన్ని అనవసరంగా దీనిలో రుద్దుతున్నారని ఫీలింగ్ వచ్చింది. గ్రాంటెడ్ పేట్రియాటిజంని బాగానే చూపించవచ్చు, మరీ వెళ్ళిపోయారా అండ్ ఆల్సో అలా జరిగిందో లేదో తెలియదు భయ్యా నిజంగా. ఈ సినిమాలో రియల్ ఈవెంట్స్ ఎంతవరకు అలానే చూపించారో తెలియదు, కానీ నాకైతే మాత్రం చూస్తున్నంతసేపు ఇది నిజంగానే జరిగిందా అనే ఫీలింగ్ కొన్ని సీన్స్లో అయితే గ్యారంటీగా వచ్చింది. ముఖ్యంగా సినిమా ఏదైతే పాకిస్తాన్ ఎపిసోడ్ ఉంటుందో అది ఎక్కడ కూడా నాకు అంత బాగా కనెక్ట్ అయితే కాలేదన్నమాట. ఓకే ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరిగింది అనిపించింది తప్ప ఫస్ట్ హాఫ్ లో ఏదైతే బుజ్జితల్లి అండ్ రాజు మధ్యలో ఉండే లవ్ స్టోరీ ఉందో దానికోసం నేను సెకండ్ హాఫ్ లో వెతుకుతున్నా. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది సెకండ్ హాఫ్ లో తగ్గింది. అండ్ ఆల్సో సత్య క్యారెక్టర్ నుంచి వీళ్ళిచ్చే రీజనింగ్, అక్కడ నుంచి స్టోరీ మారిపోయిన విధానము, అరే ఏంట్రా ఇది నిజంగానే జరిగిందా లేకపోతే అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు అనమాట. అనవసరంగా దీన్ని కాంప్లికేట్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ లో. స్టోరీ పర్ఫార్మెన్సెస్ విషయంలో మాత్రం సాయి పల్లవి అమ్మ బాబు ఈమె ఏ రకంగా చేస్తుంది ఇంత బాగా, యాక్చువల్ నాకు అర్థమే కాదనమాట. ఈవెన్ నాగ చైతన్య కూడా లైక్ కొన్ని ఎపిసోడ్స్ లో చాలా చాలా బాగా చేసిండు. బట్ సాయి పల్లవి అసలు ఇక్కడికో వెళ్ళిపోయింది భయ్య, మామూలుగా లేదు ఆమె పర్ఫార్మెన్స్. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ ఎంత బాగా ఉందంటే నిజంగానే వీళ్ళిద్దరు లవర్స్, నిజంగానే జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఎక్కడ అనిపించలేదు వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక్క సీన్ కూడా. అది నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అంటే లైక్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్ వరకు డ్రమాటిక్ సీన్స్ ఉన్నా గానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో అక్కడ రైటింగ్ వల్ల సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సెకండ్ హాఫ్ లో ఉండే రైటింగ్ మాత్రమే లైక్ దీంట్లో ఇది యాడ్ చేద్దాం, అది యాడ్ చేద్దాం, ఇంకొంచెం పేట్రియాటిజం యాడ్ చేద్దాం, ఆర్టిఫిషియల్ యాడ్ చేసినట్టు అనిపించింది అనమాట. అక్కడ నాకు కొట్టింది. ఏదైతే రెజల్యూషన్ జరుగుతుందో అది కూడా కొంచెం క్లమ్జీగా లాస్ట్ కి ఏది అనిపించింది అన్నట్టు. పాకిస్తాన్ లో జరిగే క్యారెక్టర్స్ అన్ని కూడా ఇది ఖచ్చితంగా ఒక స్టీరియోటైప్ పెడదామా అన్నట్టుగా పెట్టారు. అండ్ ఆల్సో అది అవసరం లేదనిపించింది నాకైతే స్టోరీ వైజ్ గా. నేను మళ్ళీ చెప్తున్నాను, రియల్ లైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు. సినిమాలో చూసిన తర్వాతనే ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఏది నిజమో కాదు తెలియకుండా నేను మాట్లాడుతున్నా. ఇది నిజంగానే జరిగిందంటే మాత్రం నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ ఇట్లయితే మాత్రం నాకు అనిపించింది. నాకు డిఎస్పీ గారి నుంచి మ్యూజిక్ చాలా రోజుల తర్వాత బాగా నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగా అనిపించింది. ఒక నమో నమ శివాయ సాంగ్ తప్ప మిగతా అన్ని కూడా మంచి మాంటాజ్ సాంగ్లు మంచి టైంలో పడ్డట్టు అనిపించినాయి. బాగుంది. అక్కడ అయితే మంచి అనిపించింది. పాత డిఎస్పీ అయితే అనిపించింది అనమాట, అది బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు విపరీతంగా నచ్చిందంటే మాత్రం సినిమాటోగ్రఫీ. శ్యామ్ దత్ అనుకుంటే ఆయన పేరు, ఇంత బాగా చేసిండంటే క్లీన్ గా చాలా బాగా పెట్టుకున్నాడు. ఈవెన్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సినిమాటోగ్రఫీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సినిమా చాలా నీట్ గా డబ్బులు పెట్టినట్టు బాగా క్లియర్ గా అనిపిస్తుంది. కాంప్రమైజ్ కాకుండా చేశారని తెలుస్తుంది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్సెంట్ దగ్గర మాత్రమే కొన్ని డౌట్లు ఉన్నాయి. అంటే లైక్ నేను తెలంగాణని శ్రీకాకుళం యాక్సెంట్ గురించి నాకు పెద్దగా తెలియదు. సినిమాలో కొన్ని ట్రై చేశారు, అది ఎంతవరకు ఆథెంటిక్ కాదో నాకు తెలియదు, కానీ పర్లేదనే ఫీలింగ్ వచ్చింది. బట్ చూడాలి. నాకైతే మాత్రం కొంచెం తేడా కొట్టింది అక్కడ మాత్రం. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ సిండ్రోమ్ పెట్టుకొని తండేల్ సినిమా డీసెంట్, పర్లేదు, బాగానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. నేను చెప్తున్నట్టుగా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఇక్కడ కూడా రాలనుకున్నా, నాకైతే మాత్రం మంచి సర్ప్రైజ్ అనిపించింది. సో ఇది సిచ్యువేషన్, నాకైతే నచ్చింది. మీ థాట్స్ అండి తండేల్ మీద, చూసారా చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ బ్యాడాస్ రవికుమార్ ఉంది భయ్య, నాకు వెళ్తున్నా, బతికుంటే మళ్ళీ వీడియో చేస్తా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.